హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా నెయ్యి, తర్వాత దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు, జాపత్రి, జాజికాయలు, లవంగాలు, నాస పువ్వు, షాజీరా. ఇలా బిర్యానీ సరిగ్గా వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, బఠానీలు, పుదీనా, గుప్పెడు కొత్తిమీర అన్నీ వేసుకొని కొద్దిసేపు ఆ తాలింపులో వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం పేస్ట్, తర్వాత వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, గల్లుప్పు తగినంత, కారం, క్యారెట్ ముక్కలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఆ నూనె తెప్ప అలా పైకి లేస్తున్నాడు, వీడియోలో చూపిస్తున్నాడు నూనె తెప్ప పైకి లేస్తుంది కదా. ఇప్పుడు ఎసరు కొలత అనేది 1కి 1.5 బిర్యానీ రైస్ గంటన్నర నానబెట్టుకోవాలి. ఇదిగోండి ఎసరు పోసుకుంటున్నాం. ఎసరు మరుగుతున్నాయండి. మరుగుతున్న ఎసరులో బియ్యం అనేది వేసుకోవాలి. బియ్యాన్ని నీట్గా చిన్నగా కలుపుకోవాలండి. అడుక్కంటూ కుడిపిని పెట్టి, లేదంటే పైన కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది. కొద్దిగా బిర్యానీ మసాలా, హోమ్మేడ్ మసాలా, తయారు చేసిన మసాలా, పుదీనా, కొత్తిమీర, రైస్ అనేది దగ్గర పడింది, చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడు మనం దమ్ అనేది పెట్టుకోవాలి. రైస్ పుల్లుకు వాటర్ సరిపోతుందా లేదని చెక్ చేసుకొని అలా పేపర్ అనేది వేసుకొని ఆ పేపర్ మీద వీడియో చూపిస్తున్నట్టుగా పేపర్ వేసుకున్న తర్వాత వాటర్ అనేది చల్లాలి, లేకపోతే పేపర్ అనేది మాడిపోతుంది. తర్వాత మూత పెట్టుకొని దమ్ముకి నిప్పులు పోయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా నిప్పులు పోసిన తర్వాత కుర్పీ అనేది పెట్టి మొత్తం మూతకు సరిపడా సరి చేసుకోవాలి.
నేను గ్యాస్ పై కింద మంట కట్ చేస్తానండి శాంతం. ఎందుకంటే ఆ దమ్ముకి నిప్పులు సెగత అనేది సరిపోతుంది దమ్ము. తర్వాత దమ్ అయిపోయాక మూత తీసి చూసుకుంటున్నామండి. చూసారా పేపర్ అసలు ఎటువంటి మారటం అనేది జరగదు. ఒకసారి ఆ పేపర్ తీసేసి రైస్ చూడండి ఎట్లా వచ్చిందో. దాంట్లోకి నెయ్యి వేసుకొని రైస్ని లేపుకోవడమేనండి. చూడండి వీడియోలో ఎలా లేపుతున్నాను రైస్. అలా రైస్ లేపుకోవాలి, మొక్క విరగకుండా ఉంటుంది రైస్ అనేది. ఇదేనండి వాళ్ళ మన బిర్యానీ మేకింగ్. ఇక ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసుకోవడం.